ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్తో సభను నిర్వహించిన ఏపీ పీసీసీ ఆ సభకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రమ్మంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కూడా పిలిచింది. మరి వారి పిలవడం సంగతిలా ఉన్న అసలు వ్యక్తి మాత్రం అక్కడ కనిపించడం లేదు. అదెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి. ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు హాజరు కావాల్సి ఉండిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో ఏపీలో మిగిలిన ఎంపీలో ఒకరు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు నామినేటెడ్ అయిన కాంగ్రెస్ నేత ఆ ట్యాగ్ ను కలిగి ఉన్న చిరంజీవి ప్రత్యేక హోదా భరోసా సభకు రాలేదు. ఏకంగా రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వచ్చిన చిరంజీవి మాత్రం రాలేదు. గత 3 ఏళ్ల నుంచే చిరంజీవి కాంగ్రెస్ తో అంటిముట్టనట్టు ఉన్న సంగతి తెలిసిందే. మరిప్పుడు రాహుల్ సభకే మొహం చాటేశాడంటే ఆ పార్టీతో తెగదింపులు వచ్చేశాయని అనుకోవాలి. మరి అసలు కథ ఏమిటని ఆరా తీస్తే చిరంజీవి కాంగ్రెస్కే కాదట, మొత్తం రాజకీయాలకే ముఖం చాటేయారని అనుకుంటున్నారు. ఈ మాట కూడా వినిపిస్తుంది. ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి తన పార్టీ ఏనాడో కాంగ్రెస్ లో విలీనం చేశాడు. ఇక తాను కూడా కాంగ్రెస్ లో విలీనం అయిపోయాడు. ఎంపీగా కేంద్ర మంత్రి అయ్యాడు. ఆ తర్వాత మంత్రి పదవి పోయింది. మరో ఏడాది పాటు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఉంది. అది కాస్త పూర్తి చేసుకుని చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుందామని అనుకుంటున్నారంట. మరో పార్టీలో చేరే ఆసక్తి అయితే లేదట. ఇక కాంగ్రెస్ తరపున మళ్లీ ఛాన్స్ ఉంటే ఎలాగూ రాదు కాబట్టి చిరంజీవి రాజకీయాలకు వైదొలగడమే గౌరవంగా ఉంటుందని, ఎలాగూ సినిమా హీరోగా జనాలు మళ్లీ ఆదరిస్తున్నారు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారని సినీ వర్గాల సమాచారం.